అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. ఈసారి దుండగులు హైదరాబాద్ యువకుడిపై కాల్పులు జరిపారు. దుండగుల కాల్పుల్లో యువకుడు రవితేజ మృతి చెందాడు. రవితేజ స్వస్థలం హైదరాబాద్లోని ఆర్కేపురం. 2022లో అమెరికా వెళ్లి మాస్టర్స్ పూర్తి చేశారు రవితేజ. ప్రస్తుతం ఉద్యోగ అన్వేషణలో ఉన్నట్లు తెలుస్తోంది. అతని మరణ వార్త విని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. ఆర్కేపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని భారత్కు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. నా కొడుకుని అక్కడ కాల్చిపోయి పడ్డాడట. నాకు ఇప్పుడు తెలిసింది. నా కొడుకును వీలైనంత వరకు 6 రోజులు అట్లా వాడి చోరకల నేను కూడా ఉంటున్నాను. నాకు తెలుస్తలేదు. కాబట్టి నా అంత దయ ఉంచి నా కొడుకుని నా ఇంటికి తొందరగా పంపగలను మనవి చేసుకుంటున్నా. నేను ఇంతకంటే నేను ఏం చెప్తూ తట్టుకోలేకపోతున్నా.